మా ఇంట్లో మాత్రం 365 రోజులుంటే, దాంట్లో 300 రోజులు ఈ చింతపండు పులిహోరని ఇష్టంగా తినే మా పిల్లలున్నారు. కాబట్టి దీన్ని రోజు రోజుకి ఒక్కొక్కలా చేస్తుంటాను. ఇవాళైతే ఈ చింతపండు పులిహోరని ప్రసాదం కింద చేస్తున్నాను. ప్లస్ లంచ్ బాక్స్ కింద కూడా. అయితే చింతపండు పులిహోరకి చింతపండు పులుసుని ముందుగా తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. చింతపండు పులుసు తయారు చేసే విధానం మీకు కావాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఆ వీడియోని సెపరేట్‌గా చేసి పెడతాను. ఇప్పుడైతే ముందుగా మనం 2 గ్లాసులు బియ్యంకి 4 గ్లాసులు వాటర్ పోసి రైస్ కుక్కర్‌లో బాయిల్ చేసి పక్కన పెట్టాను. అంటే హాఫ్ కిలో రైస్ అనమాట. అయితే ఈ కొంచెం ఆరబెట్టేసి దాంట్లో ముందుగా నూనె, ఉప్పు, పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అంటే పసుపు, ఉప్పు కొంచెం కొంచెం వేసుకున్నాను. ఎందుకంటే ముందుగా మనం చింతపండు పులుసులో ఎక్కువ వేసుకొని ఉన్నాం కాబట్టి. ఆ తర్వాత తాలింపులకొచ్చేసి పల్లీలు, పచ్చిమిరపప్పు. ముందుగా పచ్చిమిర్చి వేసుకుంటే ఆ పచ్చిమిర్చి వేస్ట్ పోకుండా మనం తినడానికి బావుంటుంది కాబట్టి ముందుగా పచ్చిమిర్చి వేసుకుంటాను. తర్వాత పచ్చిమిరపప్పు, పల్లీలు, జీలకర్ర కొంచెం, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, 4 ఎండుమిర్చి. అంతకుమించి నేను ఎక్కువ వేయలేదు. ఎండుమిర్చి ఆప్షనల్ అనమాట నాకు పులిహోరలో. ఎందుకంటే దాన్ని ఏరి పడేస్తుంటారు కాబట్టి ఉప్పు మిర్చి ఉంటే కంపల్సరీ ఎక్కువ వేసుకుంటాను. ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి.